ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ వంతెన లాంటిది ఏదీ లేదు. మనం ఆ జలాలను దాటి తీరాలి. నది చూస్తుంటే భయంకరంగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దైవ సన్నిధి అనేది మనకు ఒక మోటారు బోటు కంటే చాలా శ్రేష్టమైనది. సహాయాన్ని అందిస్తుంది. మనం శ్రమలు, పరీక్షలను ఎదుర్కోవడం తప్పదు, కానీ వాటిలో అత్యధిక విజయాన్ని పొందుతాం. ఎందుకంటే స్వయంగా దేవుడే మనలో ఉన్నాడు. విస్తార జల ప్రవాహాల కంటే ఆయన శక్తిమంతుడు. మామూలు పరిస్థితులలో ఆయన తన ప్రజల నుండి కొంచెం దూరంగా తొలగిన వారి కష్టాల్లోనూ ప్రమాదాల్లోనూ ఉన్నప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా వారితోనే ఉంటాడు. కష్టాలు అనే అలలు ఊహించనంత పైకి ఎగసిన ప్రభువారు వాటి కంటే పైనగా ఉండి మనల్ని అందరినీ ఆదుకుంటాడు. దేవుని శత్రువులు మనం నడిచే మార్గంలో అగ్నిజ్వాలల లాంటి చిత్రహింసలు, క్రూరమైన అపహాస్యాలు మొదలైన కొన్ని ప్రమాదాలను సృష్టిస్తారు. అయితే మనకి ఏమీ భయం, మనం ఆ అగ్నిజ్వాల నుండి నడిచిపోతాం. దేవుడు మనతో ఉండగా మనం కాలిపోము. కనీసం అగ్ని వాసన కూడా మనకంటదు. పరలోకం కోసం జన్మించి పరలోకానికే కట్టిబడి ఉన్న యాత్రికునికి ఎంత అద్భుతమైన భద్రత ఉంది. వరదలు మనల్ని ముంచలేవు, అగ్నిజ్వాలలు మనల్ని కాల్చజాలవు. ప్రభువా, నీ పరిశుద్ధుల మార్గములో కలిగే అనేక ప్రమాదాల నుండి నీ సన్నిధి వారికి గొప్ప భద్రతనిస్తుంది. ఇదిగో విశ్వాసముతో మమ్ములు మేము మీకు సమర్పించుకుంటున్నాం. అట్టి బాధ్యత మాకు దయచేయండి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము జలములలో వెళ్ళిన, మేము అగ్నిలో నడిచిన, జలముల వంటి అగ్ని వంటి శ్రమలు మమ్మలను ఏమీ చేయకుండా మీరు మాకు తోడై ఉండి వాటిలోంచి మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీ పిల్లలను నడిపించారు. మేము విన్నాము. మా జీవితాల్లో మేము చూడడానికి మీరు మాకు కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు నిన్న, ఈరోజు, రేపు ఏకరీతిగా ఉన్న మీరు గతకాలపు వారికి ఉన్న దేవుడుగా, మీ పిల్లలకి మాకు ఉంటున్న దేవుడుగా, రాబోయే కాలంలో ఉండే దేవుడిగా మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ
మీ పిల్లలను మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహాలు కాని వారి కబుటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.